నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వస్తారు కదా, వివో V20 Pro 5G మోడల్ గురించి చిన్న స్పెక్స్ రివ్యూ చేస్తున్నా. ఒకవేళ మీకు లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కావాలంటే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను. పిల్లకం ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్. సో మీరు అంత స్క్రీన్ మీద తీసుకొచ్చి నేను డైరెక్ట్ వివో అఫీషియల్ సైట్లో ఉన్న ఆర్డర్ సైట్ అనమాట. ఇది మీరు అంత స్క్రీన్ మీద తీసుకొచ్చి వివో V20 Pro 8GB RAM 128GB వేరియంట్ ఉందన్నమాట. 30,000 ఉంది. ఓకే, నెక్స్ట్ బేసిక్ స్పెక్స్ చూసుకుంటే వీళ్ళు డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఇస్తారు. పైన ఒకటి 8 మెగాపిక్సెల్, ఒకటి 44 మెగాపిక్సెల్, 33 వాట్స్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. అండ్ మీరు 4K సెల్ఫీ వీడియోస్ కూడా తీసుకోవచ్చు 60 FPS నుంచి. ఇది మెయిన్ వచ్చే మెన్షన్స్ అనమాట. ఇవి వాళ్ళ మెన్షన్ చేసింది కూడా. ఓకే, గ్లాస్ బాడీ అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో బై నెక్స్ట్ స్పెక్స్కి వెళ్ళిపోతాం. సో బేసిక్గా స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. తర్వాత 8GB RAM 128GB స్టోరేజ్ వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ వస్తుంది. 33 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్తో పాటు వస్తుంది అన్నమాట. తర్వాత సెన్సార్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫంటచ్ OS లెవెల్ వస్తుంది అన్నమాట. ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని వస్తుంది. సో ఆండ్రాయిడ్ లెవెల్ అవైలబుల్ అవుతుంది. OTA అప్డేట్ నుంచి ఆండ్రాయిడ్ లెవెల్ అప్డేట్ అయిపోతుంది మీకు, ఒకవేళ ఆండ్రాయిడ్ 10 ఉంటే ఇట్లా. సో బై డిస్ప్లే చూసుకుంటే 6.45 ఇంచెస్ స్క్రీన్ సైజ్ వస్తుంది అన్నమాట. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 రెజల్యూషన్ సపోర్ట్ వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఏమో వైడ్ యాంగిల్ మ్యాక్రో అండ్ బోకేకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చేసారు అన్నమాట. అండ్ 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా ఇచ్చారు. తర్వాత ఫ్రంట్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. 44 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా వస్తుంది. దీంట్లో మీద అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫీచర్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. డబుల్ ఎక్స్పోజర్ అని, ఆర్ట్ పోర్ట్రేట్, సూపర్ మ్యాక్రో అవన్నీ ఉన్నాయి. బేసిక్గా మీకు అందరికి తెలిసిందే. తర్వాత నెట్వర్కింగ్ చూసుకుంటే ఇది ఆబ్వియస్గా 5G చిప్ ఉంది కాబట్టి 5G కనెక్టివిటీ వస్తుంది. ఓ వైఫై కాలింగ్ కూడా ఉంది. అండ్ డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్ బై సపోర్ట్ కూడా ఉంది. తర్వాత డైమెన్షన్ చూసుకుంటే బాడీ వచ్చేసి 158.82, 74.20 అండ్ 7.39 mm ఉందన్నమాట. వెయిట్ చూసుకుంటే 170 grams ఉంది. ఇది గ్లాస్ మెటీరియల్తో క్రియేట్. వైఫై కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై 2.4 GHz అండ్ 5 GHz వైఫై కనెక్టివిటీ వస్తుంది. బ్లూటూత్ వచ్చేసరికి బ్లూటూత్ 5.1 వస్తుంది. దీనికి అన్ని సపోర్ట్ ఉన్నాయి. OTG అండ్ వేరే సపోర్ట్స్ కూడా ఉన్నాయి. FM రేడియో కూడా ఉంది. ఫస్ట్ లొకేషన్ చూసుకుంటే GPS అండ్ గ్లోనోస్ ఉందన్నమాట. లొకేషన్ సపోర్టు. అదే సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపస్ అండ్ జైరోస్కోపిక్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే ఆబ్వియస్గా ఫోన్ ఒకటి వస్తుంది, ఇయర్ ఫోన్స్, డాక్యుమెంట్స్, మైక్రో USB కేబుల్, డేటా ట్రాన్స్ఫర్కి అండ్ ఛార్జింగ్కి, అండ్ USB పవర్ అడాప్టర్ అనమాట 30 వాట్స్ ఉంది. అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్, ప్రొటెక్షన్ కేస్ అండ్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అప్లైడ్ అని వస్తుంది. అంటే ఆ టెంపర్ గ్లాస్ ఆల్రెడీ అప్లై చేసి కేసు ఒకటి ఇచ్చేస్తారు అనమాట. ఇప్పుడు నా వర్డిక్ట్ ఏంటంటే ఫోన్ తీసుకోవద్దా అంటే ఇట్లా ఆబ్వియస్గా ఫోన్ అయితే తీసుకోవచ్చు. కానీ ముందే మెన్షన్ చేస్తున్నా, ఇది ఫంటచ్ OS కాబట్టి బోట్వేర్స్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్గా మీకు అందరికి తెలిసిందే చైనా బ్రాండ్ అనేసి. సో నెక్స్ట్ ఏంటంటే స్పెక్స్ అవన్నీ చూసుకుంటే మాత్రం మంచిగా ఉంది. మంచి ఫోన్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కంపేర్ చేసుకుంటే ఇట్లా దీన్ని OnePlus Nordతో కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది కూడా 5G మోడలే, ఇది కూడా 5G మోడలే కాబట్టి. సో దాన్ని కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ మోటరోలాలో కూడా 5G వేరియంట్ వచ్చింది. సో అది కూడా రివ్యూ చేసి మీకు నేను అప్లోడ్ చేస్తాను. మీ ఒపీనియన్స్ ఏంటనేసి కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.